హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పార్ట్ 5లో 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసేద్దాం. ఓకేనా? మరి మీలో ఎవరైనా పార్ట్ 1 నుండి పార్ట్ 4 వరకు మిస్ అయినట్లయితే వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. మరి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే శాతవాహన రాజుల్లో అందరికంటే ఎక్కువ కాలం 56 సంవత్సరాలు పాలించిన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రెండో శాతకర్ణి. అయితే ఇక్కడ శాతవాహనుల రాజుల మొత్తంలో కూడా ఎక్కువ కాలం పరిపాలించిన రాజు ఎవరు అంటే రెండో శాతకర్ణి. ఎన్ని సంవత్సరాలు అంటే 56 సంవత్సరాలు. ఓకేనా? క్రింది వాటిలో సరి అయిన వాక్యాలను పరిశీలించండి. ఆన్సర్ ఆప్షన్ 4 1 2 3. అయితే ఇక్కడ పైనున్న ఆప్షన్స్ చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహనులందరిలో గొప్ప రాజుగా పేరు పొందాడు. అయితే ఇక్కడ శాతవాహనులందరిలో కూడా గౌతమిపుత్ర శాతకర్ణి వచ్చేసి గొప్ప రాజుగా అంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు ఈయన పొందాడు. ఓకేనా? తర్వాత సెకండ్ వన్ వచ్చేసి హాలుడు రచించిన గాథా సప్తశతిలో 700 శృంగార ప్రేమ కవితలు అప్పటి గ్రామీణ సామాజిక పరిస్థితులు వివరించాయి. అయితే హాలుడు గాథా సప్తశతిని రచించాడు కదా. అయితే ఇందులో 700 వచ్చేసి శృంగార ప్రేమ కవితలు గ్రామీణ సామాజిక పరిస్థితులను క్లియర్గా వివరించడం జరిగింది. ఓకేనా? తర్వాత లాస్ట్ వన్ హాలుడికి కవిరాజు కవి వత్సలుడు అనే బిరుదులు ఉన్నాయి. హాలుడికి 2 బిరుదులు ఉన్నాయి. అవి ఏంటి అంటే కవిరాజు మరియు కవి వత్సలుడు. ఈ 2 బిరుదులు కూడా హాలుడి యొక్క బిరుదులు. ఓకేనా? అయితే ఇవన్నీ కూడా సరైన వాక్యాలే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే మరి ఆప్షన్ 4 1 2 3. నిబంధన 15 ద్వారా నిషేధించిన విచక్షణలేవి? ఆన్సర్ ఆప్షన్ 3 A B C D E. ఒకసారి ఇవి చూసినట్టయితే ఏ వచ్చేసి మతం, మరి బి జాతి, సి కులం, డి లింగ, ఈ వచ్చేసి జన్మస్థలం. అంటే ఇవన్నీ కూడా నిబంధన 15 ద్వారా నిషేధించబడినటువంటి విచక్షణలు. ఓకేనా? శాతవాహనుల పాలనా వ్యవస్థకు సంబంధించి ఉద్యోగుల పేర్లను జతపరచండి. ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4. ఒక్కసారి అవి చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి మహాతలవర, ఆన్సర్ సి అంగరక్షకుడు. సెకండ్ వన్ ప్రతిహార, ఆన్సర్ డి ద్వారపాలకుడు. ఇక థర్డ్ వన్ హిరణిక, ఆన్సర్ ఏ. ఆన్సర్ ఏంటి ఏ పన్ను వసూలు అధికారి. ఇక లాస్ట్ వన్ చూసినట్టయితే మహాతరక, ఆన్సర్ బి ప్రధాన సేనాధిపతి. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు? శాతవాహనుల పాలనా వ్యవస్థకు సంబంధించి ఉద్యోగుల పేర్లు అన్నారు కాబట్టి ఇక్కడ మీకు డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. ఓకేనా? ఇక్కడ మనల్ని ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ 4. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనకి ఇలా జతపరచమని కాకుండా సింగిల్గా కూడా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం గుర్తుంచుకోవడం మంచిది. నిబంధన 14 ప్రకారం చట్టం ముందు సమానత్వం అనే భావన విషయంలో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఈ భావన అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నిబంధన 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానత్వమే అనే ఒక భావన ఉంటుంది కదా. మరి దీనిని అంటే ఈ విషయంలో సరికానిది ఏది అన్నాడు అంటే ఇది మిస్టేక్ ఉందన్నమాట. ఓకేనా? మరి అదేంటి అంటే ఆప్షన్ 3 ఈ భావన అంటే చట్టం ముందు సమానత్వం అనే భావన అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగిందని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఓకేనా? మరి ఇందులో మిగిలిన 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవి ఈ విషయంలో అంటే నిబంధన 14 ప్రకారం చట్టం ముందు సమానత్వం అనే దానికి సంబంధించి సరైన వాక్యాలు. ఒకసారి అవేంటో కూడా చూసేద్దాం. వ్యక్తులకు ప్రత్యేక అవకాశాలు రాకపోవడం,
తర్వాత సాధారణ న్యాయస్థానాలు అమలు చేస్తే చట్టాలను వ్యక్తులందరికీ సమానంగా అనువర్తింపజేయడం. ఏ వ్యక్తి చట్టం ముందు మినహాయింపు కాదు. ఇవన్నీ కూడా అంటే ఈ 3 ఆప్షన్స్ కూడా ఈ చట్టం ముందు సమానత్వం అనే భావనకి సంబంధించి సరైన వాక్యాలు. కానీ మనల్ని క్వశ్చన్లో అడిగింది ఏంటి అంటే సరికానిది, కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 అవుతుంది ఆన్సర్. దక్షిణాసియాలో శ్రీలంక ఉన్న ఏకైక అగ్నిపర్వతం ఉన్న బారెన్ దీవి భారతదేశంలో ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 అండమాన్ నికోబార్ దీవులు. ఆర్థిక వ్యవస్థలో వివిధ వస్తువుల ఉత్పత్తి తయారీలో కలిగిన రంగాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 పారిశ్రామిక రంగం. అయితే ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ వస్తువుల ఉత్పత్తి తయారీలో కలిగిన రంగాన్ని పారిశ్రామిక రంగం అని పిలుస్తారు. నిబంధన 14లో పేర్కొన్న చట్టాల ద్వారా సమాన రక్షణ భావన విషయంలో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఈ భావన అంటే చట్టాల ద్వారా సమాన రక్షణ అనే భావన బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఇక్కడ ఏమని ఇచ్చారు అంటే నిబంధన 14లో పేర్కొన్న చట్టాల ద్వారా సమాన రక్షణ అనే భావన విషయంలో సరికానిది అన్నారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. అంటే ఈ భావన అంటే చట్టాల ద్వారా సమాన రక్షణ అనే భావన బ్రిటిష్ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగిందని ఇచ్చారు, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, మనల్ని సరికానిది అన్నారు కాబట్టి ఆప్షన్ ఏంటి ఇక్కడ? 2. ఓకేనా, మరి మిగిలిన వాక్యాలు చూసినట్టయితే 3 ఆప్షన్స్ చూసినట్టయితే నిబంధన 4లో పేర్కొన్న చట్టాల ద్వారా సమాన రక్షణ భావన విషయంలో సరైన వాక్యాలు ఏవి అన్నప్పుడు ఈ 3 ఆప్షన్స్ వస్తాయి. ఓకేనా, ఒకసారి మరి అవేంటో కూడా చూసేద్దాం. సమాన పరిస్థితులతో సమానత్వం ఉండటం, ఒకే స్థాయిలో వారిని ఒకే విధంగా పరిగణించడం, హోదా అవకాశాలలో చట్ట సమ్మతం. ఇవి సరైన వాక్యాలు. రెండో పారిశ్రామిక విధాన తీర్మానం ఎప్పుడు ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ 2 1956 ఏప్రిల్ 30. పౌర హక్కుల చట్టం ఉల్లంఘిస్తే విధించే గరిష్ట శిక్ష ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 6 నెలల జైలు శిక్ష, 500 రూపాయలు జరిమానా. అయితే ఇక్కడ పౌర హక్కుల చట్టం ఎవరైతే ఉల్లంఘిస్తారో వారికి శిక్ష ఎలా ఉంటుంది అంటే 6 నెలలు జైలు శిక్ష మరియు 500 రూపాయలు జరిమానా వేయడం జరుగుతుంది. మొదటి పరిశ్రమల మంత్రి క్రింది వాటిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఎస్పి ముఖర్జీ. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం ఎప్పుడు ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ 1 1947 ఏప్రిల్ 1న మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకటించడం జరిగింది. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ 1 1947 ఏప్రిల్ 1. 1948 తీర్మానం పరిశ్రమలను ఎన్ని రకాలుగా తీర్మానించింది? ఆన్సర్ ఆప్షన్ 1 4. ఇక్కడ 1948 తీర్మానం వచ్చేసి పరిశ్రమను 4 రకాలుగా తీర్మానించడం జరిగింది. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ 1. రెండో పారిశ్రామిక విధాన తీర్మానం పరిశ్రమలను ఎన్ని జాబితాలుగా విభజించారు? ఆన్సర్ ఆప్షన్ 4 3. అంటరానితనం విషయంలో సరైనవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఒక్కసారి పైనున్న ఆప్షన్స్ చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి 1955లో అంటరానితనం నిషేధ చట్టం రూపొందించారు. అయితే 1955లో అంటరానితనం యొక్క నిషేధ చట్టం అనేది రూపొందించడం జరిగింది. ఇక సెకండ్ వన్ 1976లో 1955 చట్ట పరిధి విస్తరించి పౌర హక్కుల రక్షణ చట్టంగా రూపొందించారు.
ఇక లాస్ట్ వన్ చూసినట్టయితే 1989లో ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం రూపొందించారు. ఇవన్నీ కూడా అంటరానితనం విషయానికి సంబంధించి సరైన వాక్యాలు కాబట్టి ఇక్కడ మనల్ని క్వశ్చన్లో అడిగింది కూడా అదే కాబట్టి ఆన్సర్ ఏంటి ఇక్కడ ఆప్షన్ 4 పైవన్నీ. పారిశ్రామిక విధాన ప్రకటన మొట్టమొదటగా ఎప్పుడు చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 1945. 1956 రెండో పారిశ్రామిక విధాన తీర్మానంలో రెండో జాబితాలోని పరిశ్రమల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 12. అయితే 1956 రెండో పారిశ్రామిక విధాన తీర్మానంలో వచ్చేసి రెండో జాబితాలోని కన్ఫ్యూజ్ కాకండి, రెండో జాబితాలోని పరిశ్రమల సంఖ్య ఎంత అంటే ఇక్కడ ఆప్షన్ 2 12 పరిశ్రమలు. ఓకేనా. శాతవాహనుల కాలంలో రాజుకు అంతరంగిక సలహాదారు ప్రధానమంత్రిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ 3 విశ్వాస అమాత్యుడు. సామాజిక ఆర్థిక పర్యాచరణ పారామీటర్స్పై రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పురోగతిని అంచనా వేసే నీతి ఆయోగ్ ఎస్టీ ఇండియా ఇండెక్స్ 2023-24లో ఏ 2 రాష్ట్రాలు అగ్రగామిగా నిలిచాయి? ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తరాఖండ్, కేరళ. మేనత్త కుమార్తెను వివాహం చేసుకోవడం ఇక్ష్వాకుల కాలంలోని ఆచారం. ప్రస్తుతం ఈ ఆచారం తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 మహబూబ్ నగర్. అయితే మేనత్త కుమార్తెను వివాహం చేసుకోవడం అనేది ఇక్ష్వాకుల కాలంలోని వారి యొక్క ముఖ్య ఆచారం. అయితే మరి ఇది ఇప్పటికీ కూడా ఆచారంలో ఉన్నటువంటి జిల్లా ఏది మన తెలంగాణ రాష్ట్రంలో అంటే మహబూబ్ నగర్. ఈ జిల్లాలో ఇప్పటికీ కూడా ఇది ఆచరణలో ఉంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మరి ఈరోజు పార్ట్ 5లో 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం. ఓకేనా.